హన్మకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అగ్నిగుండాల కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. కరీంనగర్కు చెందిన వెంకటేష్ అనే భక్తుడు అగ్నిగుండాలు దాటుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అగ్నిగుండంలో పడిపోయాడు. ఈ ఘటనలో భక్తుడికి స్వల్ప గాయాలు కాగా ఆలయ సిబ్బంది సహాయంతో బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతమైన పరిస్థితి నిలకడగా ఉంది. హనుమకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అగ్నిగుండాల కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. కరీంనగర్కు చెందిన వెంకటేష్ అనే భక్తుడు అగ్నిగుండాలు దాటుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అగ్నిగుండంలో పడిపోయాడు. ఈ ఘటనలో భక్తుడికి స్వల్ప గాయాలు కాగా ఆలయ సిబ్బంది సహాయంతో బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అగ్నిగుండంలో పడిపోయిన ఆ భక్తుడి పరిస్థితి ఏ విధంగా ఉంది? దీపిక, హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకోట శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు గత 10 రోజులుగా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఇటు వీరభద్ర స్వామి కళ్యాణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ రోజు చివరి రోజు కావడంతో ఈ రోజు తెల్లవారుజామునే అశేష భక్తజనం అగ్నిగుండాలను దాటే కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ రోజు ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తి పరవశంతో ఈ అగ్నిగుండాలను దాటే కార్యక్రమంలో ఒక్కసారిగా కరీంనగర్ కి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి అకస్మాత్తుగా దాంట్లో అగ్నిగుండాల్లో పడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వెంటనే పడిపోయిన వెంకటేష్ ని అక్కడ ఉన్న వారంతా కూడా లేపి బయటకు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికైతే అతనికి పెద్ద ప్రమాదం ఏం లేదు, కొంత ప్రమాదం తప్పిపోయిందని చెప్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. వందలాది మంది కూడా ఈ యొక్క ఉదయాన్నే అగ్నిగుండాల కార్యక్రమంలో పాల్గొనే దాంట్లో కొంత చిన్న అపశృతి చోటు చేసుకుంది. కానీ పెద్ద ప్రాబ్లం లేకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నెలకొని ఉంది. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.